హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి తెలంగాణలో భక్షాలు, మన ఆంధ్రప్రదేశ్లో బొబ్బట్లు అంటారండి. ఈ బొబ్బట్లని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తానండి. సో దానికోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 kg శనగపప్పు వేసుకోవాలండి. తీసుకున్న ఈ శనగపప్పుని 2-3 టైమ్స్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకున్న పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలండి. సో మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి. సో 3 కప్పుల వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ని పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో నేనైతే ఒక 1/2 kg బెల్లం తీసుకొని ఇలా సన్నగా పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. సో శనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకుంటే పూర్ణం చాలా బాగా వస్తుందండి. నేనైతే ఇక్కడ బొబ్బట్లు చేయడానికి ఒక 1/2 kg మైదా పిండి తీసుకున్నానండి. సో మీరు ఇదే ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఈ పిండిని ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి. సో ఇందులో మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. సో సాల్ట్ వేసుకొని ఉప్పు పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలండి. సో ఒకేసారి వాటర్ బాగా యాడ్ చేస్తే మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది కదండి. సో అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఈ విధంగా పిండిని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలండి. సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి. సో 3 విజిల్స్ తర్వాత పప్పు కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి. సో దీనిని మిక్సీకి పట్టకుండా ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకున్నానండి. చాలా మెత్తగా ఉడికింది. సో మిక్సీ పట్టిన అవసరం లేదు. అలాగే బొబ్బట్లు చేసుకున్నప్పుడు పప్పు తేలితేనే బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇంకా మెత్తగా కావాలి అనిపిస్తే మీరు మిక్సీ పట్టుకోవచ్చు. సో ఈ విధంగా పప్పుని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక కడాయి తీసుకోవాలండి. సో ఈ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. సో నెయ్యి వేస్తేనే పూర్ణం చాలా టేస్ట్గా వస్తుంది. సో మనం ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి. సో ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకోవాలండి. బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో హై ఫ్లేమ్లో మనం పెట్టుకున్నట్లయితే బెల్లం మాడిపోయే అవకాశం ఉంటుంది కదా. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి యూస్ చేశానండి. సో మీరు నెయ్యి ఎక్కువ తినేవారైతే 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో నెయ్యి ఎంత వేసుకుంటే పూర్ణం అంత టేస్ట్గా వస్తుందండి. అలాగే కడాయికి బెల్లం అంటుకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కరిగించుకున్నాక మనం ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేయాలండి. సో ఈ విధంగా కొద్దిగా వేస్తూ బెల్లం పప్పు కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ
బాగా కలుపుకోవాలండి. సో ఈ ప్యాటర్న్ వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో చూడండి, ఇలా ఆరిపోతున్న కొద్దీ పూర్ణం గట్టి పడుతుందండి. సో బొబ్బట్లు చేయడానికి పూర్ణం రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. సో నేనైతే బొబ్బట్లు చేయడానికి ఇలా గోల్డ్ డ్రాప్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, సో నేను దాన్ని తీసుకున్నాను. సో దీని మీద బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. సో ఇలా తయారు చేసుకున్నాను. సో ఈ విధంగా కవర్ తీసుకొని కవర్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో చూడండి, ఈ సైజు పిండి ముద్దని తీసుకోవాలండి. సో పిండి ముద్ద ఎంత ఉంటే పూర్ణం ముద్ద కూడా అంతే ఉండాలండి. సో అప్పుడే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. సో ఇలా పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలండి. సో నేనైతే చేతితోనే చేసి చూపిస్తున్నానండి. సో కావాలంటే మీరు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చండి. సో ఈ విధంగా పూరీలాగా మందంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణ ముద్దను తీసుకొని దీని మీద అప్లై చేసుకోవాలండి. సో చూడండి, పూర్ణం ముద్ద ఎంత సైజులో ఉండాలి. సో చూడండి, పూర్ణం ముద్ద మధ్యలో పెట్టి ఇలా అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకుంటూ పూర్ణం ముద్దని ఒత్తుకోవాలండి. సో పిండి ముద్దని ఈ విధంగా చేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ చేయితోనే ఇలా ఒత్తుకోవాలండి. సో చూడండి ఎంత బాగా వస్తుందో. బొబ్బట్లు అంటే కొంచెం మందంగానే ఉంటాయండి. కావాలంటే మీరు పల్చగా కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ చపాతీ కర్రతో చేసుకోవాలనుకుంటే దీనిపైన ఒక కవర్ పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసుకొని కర్రతో ఒత్తుకోవాలండి. సో అప్పుడు దీనికంటే ఇంకా పల్చగా వస్తుందండి. సో ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి. బట్ చేయితో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుందండి. సో అందుకే నేను ఇలా చేయితో చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా పలుచగా చేసుకోవాలండి. సో నేను మీకు ఇంకొకటి చేసి చూపిస్తాను. చూడండి, ఇంతే సైజులో ఒక పిండి ముద్దను తీసుకొని సేమ్ అదే విధంగా మళ్ళీ చేసుకోవాలండి. సో ఈ పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ చేసుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా పూరి అంత సైజులో చేసుకోవాలి. సో ఈ విధంగా బొబ్బట్లు ఎన్ని కావాలో అన్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సో దాంట్లో మీరు నెయ్యి అయినా యూస్ చేయొచ్చు, లేదంటే రిఫైన్డ్ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. సో నేనైతే రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. సో ప్యాన్ మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్లను ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసుకోవాలండి. సో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా, సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మెల్లగా కాల్చుకోవాలండి. సో ఒకవైపు కాలాక ఆయిల్ అప్లై చేసుకుంటూ మెల్లగా కాల్చుకోవాలండి. సో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో అప్పుడే బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయండి. సో ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకోవాలండి. సో చూడండి, ఈ విధంగా తిప్పుకున్నాక రెండు వైపులా కాల్చుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ మెల్లగా కాల్చుకోవాలండి. సో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. సో బొబ్బట్లు మందంగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపే కాలనివ్వాలండి. ఎందుకంటే పిండి ఉడకకపోతే పిండి ఉంటుంది కదా, సో అందుకని
రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. సో మన ట్రెడిషనల్ బొబ్బట్లు పిల్లలు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తినే బొబ్బట్లు ఇలా రెడీ అయిపోయాయండి. సో ఫస్ట్ టైం బొబ్బట్లను ట్రై చేసేవారు కూడా ఇలా చాలా సింపుల్గా ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.